మురళి 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 ఆగు. మురళి, ఇంటి నుంచి కాలు బయట పెట్టినప్పటి నుంచి తిరిగి ఇంటికి వెళ్లే లోపల నా వెంట ఎంతమంది పడతారో తెలుసా? కానీ నీ వెంట నేను పడ్డాను. అది లోకుగా తీసుకుని వెళ్ళిపోతున్నావా? కాదు. కాకపోతే మరేమిటి? ఆడదాని వెంట మగవాడు పడటం సృష్టి, మగవాడి వెంట ఆడది పడటం చరిత్ర. ఆ చరిత్ర అందరికీ దొరకదు. ఐఎమ్ సారీ. దేనికి సారీ? నీ వెంట పడ్డందుకా? నన్ను కాదన్నందుకా? కాదు. పోనీ సంస్కారం లేదా? కాదు. పోనీ నిన్ను ప్రేమించే అర్హత లేదా? కాదు. కాదంటే ఇష్టం లేదా? చెప్పు. ఉంది. ఉంటే మరెందుకు తప్పించుకుంటున్నావు? కమ్ ఆన్ టెల్ మీ. నన్నేం అడగద్దు ప్లీజ్, నన్నేం అడగద్దు. మురళి చూడు, నేనంటే ఇష్టం ఉన్నప్పుడు నా ప్రేమను ఎందుకు కాదంటున్నావు? చెప్పి తీరాలి. అంతవరకు నిన్ను వదలను. రామ్ భూపాల్ గారు అనే భూస్వామి దగ్గర మా అన్నయ్య మా నాన్న పనిచేస్తుండేవారు. అరే టీకా పడి తెచ్చిన సభ్యులుగా కొరిసి వచ్చినాడా, పోయి తీసుకురారా ఎదవా. అమ్మాయి గారు సబ్బిళ్ళండి. అమ్మాయి గారు సబ్బిళ్ళండి. లోపల తీసుకో. అమ్మాయి గారు, నీ కళ్ళలు చూస్తుంటే నా గుండె ఆగడం లేదురా. మీరు పాలేరునండి. ఏ పాలేరువైతే మగాడివి కాదా? నీ నరనరాల్లో మగతనం ఉందిరా. నన్ను వదిలిపెట్టిన అమ్మాయి గారు. ఆ అమ్మాయి మాత్రం అన్నయ్యని విడిచిపెట్టలేదు. ఎలాగైనా అన్నయ్యతో సరదాలు తీర్చుకోవాలని తహతహలాడిపోయింది. అమ్మాయి గారు, నువ్వు గనక ఒప్పుకోపోతే తెల్లారేసరికి నేను ఉరిపోసుకొని చచ్చిపోతా. అది కాదండి, మీ నాన్నగారికి తెలిస్తే. ఏ తెలిస్తే? మగవాడు ఆడది ప్రేమించుకోరా? ఆ భగవంతుడు ఎదురొచ్చినా సరే నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. లేదు బాబు గారు, అమ్మాయి గారు నేను ప్రేమించారటండి. లేదు నాన్న, అతనే నన్ను తీసుకొచ్చి బలవంతం చేయబోయాడు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఇద్దరిని ఒకే గోతులో పాతి పెట్టండి. ఈ విషయం తెలిసిందని మా అమ్మను నన్ను చంపాలని ప్రయత్నిస్తే రాత్రికి రాత్రి ఊరు విడిచిపెట్టి వచ్చేశాం. ఇంటింటా పనిచేసి కష్టపడి మా అమ్మ నన్ను చదివిస్తుండేది. నేను కాలేజీలో చేరే రోజున నాకు ఒక మాట ఇవ్వు. దేని గురించమ్మా? నువ్వు కాలేజీకి వెళ్ళి చదువు తప్ప మరేమీ నేర్చుకోనని, ఏ ఆడపిల్ల వంక కన్నెత్తి చూడనని, గొప్పింటి వాళ్లతో స్నేహం చేయనని. బాబు, ఉన్న వాళ్ళని నమ్మి మన సంసారం గంగలో కలిసిపోయింది. నేను బ్రతుకుతున్నది నీకోసమే. నువ్వు కాదనుకున్నా వాళ్ళు స్నేహం పేరుతో వలయంలా చుట్టుకొస్తారు. చివరికి ఆ వలయంలోనే నిన్ను మిగిల్చిపోతారు. నాకు మాట ఇవ్వరా? అలాగేనమ్మా. ఈ విషయంలోనే కాదు, మరే విషయంలో కూడా నీ మనసు కష్టం కలిగించే పని ఎప్పుడు చేయను. నీ మీద, ఆ భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మా కుటుంబానికి జరిగిన అన్యాయం, మా అమ్మకు చేసిన వాగ్దానం నన్ను పిరికివాణ్ణి చేశాయి. అంతే తప్ప నీ మీద నిర్లక్ష్యం కాదు, అయిష్టం కాదు.
సారీ, మిమ్మల్ని అపార్థం చేసుకొని మీ మనసు బాధ పెట్టాను. కారణం ఇదే అయితే మా నాన్నగారితో మాట్లాడి మీ అమ్మగారిని ఒప్పించేటట్లు నేను చేస్తాను. కంగ్రాచులేషన్స్, మీ ప్రేమను సాధించావు. నీ తలకాయ, ప్రేమిస్తే సరిపోతుందా? వాళ్ళ నాన్న నీ పెళ్లికి ఒప్పుకోవద్దు. వాళ్ళ నాన్న ఒప్పుకోకపోవడం ఏమిటే? వాళ్ళ తాతగారు పేదంటి పిల్లనే పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ నాన్నగారు పేదంటి పిల్లనే పెళ్లి చేసుకున్నారు. అది పెద్ద రాజకీయం. ఆయన వారానికి 4 బీద పెళ్లిళ్ళు చేస్తుంటారు. వాళ్ళింటి అమ్మాయిని మాత్రం పేదంటి కుర్రాడికి ఇవ్వడానికి ఒప్పుకోరు. అయితే ఈ పెళ్లి జరగదంటావా? జరగదు. దీని పెళ్లే గనక జరిగితే నా చెవి కోసి మన కాలేజీకి డొనేషన్ ఇస్తాను. నా పెళ్లి గాని అతనితో జరగకపోతే నా పీక కోసి కాలేజీ గేటు కడతాను.